ఇదంతా చక్రయ్య గారి పనే. వాళ్ళకు లోపల కనిపించేశాడు. ఆ చక్రయ్యని పిలిపించండి. చక్రయ్య, చక్రయ్య! రెడ్డి గారు తెలుసారండి? ఏం చక్రయ్య, మొహమ్మద్ మా పిల్లలు కాకుండా ఆ పెంట కుప్పల మీద తిరిగే పిల్లలకు వచ్చాయంట. అయ్యా, ఆరోగ్య వారం కింద వాళ్ళందరికీ ఆటల పోటీలు కండక్ట్ చేశాం. వాళ్ళు గెలిచారు, వాళ్ళకి బహుమతులు ఇచ్చాను. ఆ బహుమతులు డబ్బులు ఇచ్చిన మా పిల్లల కోసం అలాంటి వ్యత్యాసం ఇప్పుడు చూపించలేదండి. పిల్లలు గెలిచారు, వాళ్ళకి బహుమతులు ఇచ్చాను. వాళ్ళకి ఆనంద లేదు. పోనీ ఒక పని చేస్తానండి, నా డబ్బులతో మీ పిల్లలకి బహుమతులు తీసుకొచ్చిస్తాను. అదేలా కుదురుతుంది? అదే బహుమతులు తెల్లారేసరికి మా పిల్లల చేతిలో ఉండాలి. అప్పుడే వాళ్ళు బడికి వస్తారు. రెడ్డి గారు పట్టుబట్టడంతో బహుమతులు ఎవరైతే గెలిచారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ బహుమతులు తీసుకున్నాను. కానీ ఒక్క కుర్రాడు మాత్రం ఇవ్వలేదు. నేను ఇయ్యానంటే ఇయ్యాను. ఆ బహుమతులు నేను నిజంగా అడిగి వచ్చుకున్నాను. మీకేం చేయాలి? రే నాన్న, నీకు ఇంకోటి కొనిస్తాను రా, ఇవ్వరా. ఎంత చెప్పినా వెళ్ళలేదు. వాళ్ళ నాన్న కూడా ఒప్పుకోలేదు. రెడ్డి గారు వెళ్ళి ప్రెసిడెంట్ గారికి చెప్పేశారు. ఏమవుతుందో ఏమో. ఆ చిన్న పిల్లవాడి దగ్గర బహుమతి తీసుకోలేక నన్ను పిలిచారా? వాళ్ళ నాన్న బలవంతుడు, 6 అడుగుల ఎత్తుంటాడు. వాళ్ళ నాన్న 5 ఉంటాయి. పైన ఇంత బాగు కలిగి ఉంది. వాడి కళ్ళు భయంకరంగా ఉన్నాయి. అయితే ఒక్కరి దగ్గర తీసుకోవడానికి ఇంత చదగలుగుతావా? అసలు చక్కెర ఏంటంటే నువ్వు ఉద్యోగంలో పెట్టింది కాక ఇక మా మీద. ఆ పెద్ద తిప్పల మీద ఉన్న పిల్లల్ని స్కూల్కి రానివ్వకుండా ఉంటే బాగుండేది. దీనంతా నీ కారణమే నువ్వు. అయితే మీరేం చేయలేరా? సరే, ప్రెసిడెంట్ గారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు మిగిలింది కేవలం ఈ ఉత్తరం మాత్రమే. ఇటీవల మీ గ్రామంలో జరిగిన ఆరోగ్య శిశువార వేడుకల సందర్భంలో మీరు అజాగ్రత్తగా ప్రవర్తించి గ్రామంలో అనవసరమైన కలతలు, పార్టీలు పెంచి పాఠశాల పురోభివృద్ధికే కాక గ్రామ పురోభివృద్ధికి కూడా భంగకరంగా నడుచుకున్నందువల్ల మీరు స్కూల్ టీచర్గా ఉండడానికి అనర్హులని తీర్మానించి మీ సదుమాయిషితో నిమిత్తం లేకుండానే మిమ్మల్ని ఈ తేదీ లగాయతు నౌకరి నుండి బర్తరఫ్ చేయడమైనది. ఇట్లు వెంకయ్య, ప్రెసిడెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. సీరియస్ వేలోనే ఇమేజిన్తో చేశాం. బట్ ఏం చేస్తావు? నాటకాలు కష్టాలు బాగా చేసే వాళ్ళు